గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొంచెం పొటాష్ పేలుతుంది ఇక్కడ ప్రెస్ మీట్లో. ఏమండి బాగున్నానమ్మా. మీరు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, మీరు అన్ని సినిమాలు చూస్తారు కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు సురేఖ గారు? అంటే ఏం చెప్పాలి అర్థం కాలేదు. కదా సినిమా కథ అంతా విన్నాకే కదా మీరు క్యారెక్టర్ చేశారు. అంటే అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఈ సినిమాలో. అండ్ థ్రిల్లర్ ఉంటుంది, అంటే అన్ని రకాలుగా టెక్నికల్గా కానివ్వండి, స్టోరీ పరంగా కానివ్వండి. అండ్ పాపం కృష్ణ గారు ఇంకొక ఫస్ట్ విషయం చెప్పాలి, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆయన ఎన్ని రకాలుగా పంతం పట్టి ఈ సినిమా కంప్లీట్ చేయాలి, అయిపోతుంది మ్యూజిక్ గురించి కానీ ప్రతిదీ ఆయన చాలా కేర్ఫుల్గా బాగా రావాలి అని ఎప్పటికెప్పుడు చాలా కష్టపడి చేశారు పాపం ఆయన సినిమా. పాపం అంటారు మరి అవునండి, కష్టపడినప్పుడు పాప మనకేమంటామండి. ఇప్పుడు అనుకున్న టైం కంప్లీట్ అయిపోతే ఓకే, బట్ ఇట్ వాస్ టూ లేట్ ఒక రకంగా కదా కృష్ణ గారు. చాలా అన్ని రకాలుగా చాలా కొంచెం కొన్ని ఆటంకులు వచ్చినాయి మధ్యలో, అయినా కానీ ఆయన కష్టపడి కంప్లీట్ చేయాలని పంతంతో కంప్లీట్ చేసిన మూవీ ఇది. వెరీ నైస్ అండి. మీ పంతం చాలా బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముగెన్. యూ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తెలుగులో ఐ వెల్కమ్ ఇన్ టు యూ తెలుగు ఇండస్ట్రీ. ఐ విష్ దట్ యూ ఆల్సో డూ గుడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ హీరో ఇన్ తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. మంజుష్ సారీ సురేఖవాణి గారు, సురేష్ గారు. సార్ ఏం లేదు, ఇందాక మంజుష అదే డైరెక్ట్గా వచ్చింది, మళ్ళీ తర్వాత మీ పేరు చెప్పకుండా ఆగే మంజుష అని వచ్చేసింది. మీరు వయసు తగ్గించకుండా అలా ఉండిపోవడానికి కారణం ఏంటి అనేది తన డౌట్ అడిగింది, మీరు సమాధానం చెప్పలేదు, ఇప్పుడేం చెప్తారేమో అని అడిగాను. అది ఏమో సార్, భగవంతుడు ఇచ్చాడు, అది నడుస్తుంది అంతే, నేనేం ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు దానికి. ఇలా మిస్సింగ్ కేసుల గురించి చాలా ప్రభుత్వాలు చాలా యాక్షన్ తీసుకున్నా కానీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా సినిమాలు చాలామంది చేస్తూనే ఉన్నారు. ఒక మహిళగా మీ దాని గురించి మీరు ఏం చెప్తారు? మిస్సింగ్ కేసెస్ గురించి సురేష్ గారు? యా అండి, అంటే గవర్నమెంట్ దీని గురించి చాలా కేర్గా ఉంటున్నారు, పేరెంట్స్ కేర్గా ఉన్నారు, బట్ స్టిల్ ఎక్కడో ఏవో జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని అంటే ఇలాంటి సినిమాలు రావడం వల్ల ఇంకా కొంచెం జనాల్లో ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న దీంతో ఈ సినిమా చేశామండి. ఈ సినిమా ఆల్రెడీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఆల్మోస్ట్ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో మీరు పాన్ ఇండియా ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోయినట్టున్నారు. చేసేటప్పుడు పాన్ ఇండియా స్టార్ అని నాకు తెలియదు, తమిళ్ తెలుగునే తెలుసు నాకు కూడా, బట్ ఇప్పుడే తెలుసు నాకు కూడా నేను పాన్ ఇండియా స్టార్ అని. అంటే తెలుగులో కొంచెం తగ్గించినట్టున్నారు. నేను తగ్గించలేదు సార్, నేను లాస్ట్ టైం కూడా ఏదో ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది నా బ్రెడ్ అండ్ బటరు, నేనేం తగ్గించుకోలేదు. ఇప్పుడు వచ్చి సినిమాలు ఇచ్చిన 10 సినిమాలు చేయమన్నా 10 సినిమాలు చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి కొంచెం క్రాసింగ్ మై ఫింగర్స్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. బలరాజ్ సార్, చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్తో వస్తున్నారు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మీ వాయిస్కి కానీ మీ కామిక్ టైమింగ్ కానీ ఆ సినిమాలు చాలా ఎలివేట్ చేసాయి, ఎస్పెషల్లీ రెడీ లాంటి ఫిలిమ్స్ కూడా. సో ఎందుకు ఈ మధ్యకాలంలో సినిమాకి దూరం అయ్యారు? అంటే ఆపర్చునిటీస్. ఇదే క్వశ్చన్ మీరు నెక్స్ట్ ప్రతి ప్రెస్ మీట్లో డైరెక్టర్లని ప్రొడ్యూసర్ని అడగరా, ఆవిడకి ఎందుకు క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు అని. తన్య సరే. హాయ్ మేడం. అంటే మీ హాయ్. కాంట్రవర్సీ ఏమి ఉండదు కానీ, అంటే మీ ఫస్ట్ సినిమా నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఒకటే లుక్, మీరు ఏం చేంజ్ అవ్వలేదు అసలుకి. స్క్రీన్లోనా బయటనంటారా? బయట కూడా అంతే మేడం, మీరు ఎప్పుడు మారలేదు అసలుకి. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీ పాప సుప్రీత గారిని చూస్తే ఇద్దరు అక్క చెల్లెలే అనుకుంటుంటారు. ఇద్దరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలా అనుకుంటుంది సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు కొంతమంది వెనకడి ఉంటారు, కానీ మీరు చాలా యాక్టివ్గా ఉంటుంటారు. ఎలా చూస్తారండి సోషల్ మీడియాని మీరు? ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ అంటే మీరు కొన్ని మీ ఫొటోస్ ఈ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాని ఎలా చూస్తానంటారా, లేకపోతే దాంట్లో వచ్చిన రియాక్షన్స్ ఎలా చూస్తారు? నేను గతంలో కూడా ఒకసారి చెప్పానండి, ఫస్ట్లో పట్టించుకునే వాళ్ళం, తర్వాత పట్టించుకోవడం మానేసాం. మందేంటి, నేనేంటి, నాకేంటి అంతే. ఈ చుట్టుపక్కల ఉండవు నాకు అనవసరం.
నేనేం చేస్తున్నానో నాకు అది కావాలి. నేను ఇది పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలంటే ఆ పోస్ట్ పెడతా, నేను ఇట్లా ఫోటో దిగాలంటే అట్లా దిగుతా. అది దట్స్ మై విష్ అంతే. ఏమనుకుంటున్నారంటే కష్టం. అవును. సో అంటే మీ పాపది కూడా ఒక డ్రీమ్ ఒకటి ఉంది. అంటే మా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, మమ్మీ హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆమె హ్యాపీగా ఉండటం కోసం మేము ఏదైనా చేస్తాము ఇట్లా అనేసి చెప్పడం జరిగింది. మ్యారేజ్ ఇట్లా ఇది అనేసి, దానిపైన మీరేమంటారు? నా పెళ్లి గురించా, తన పెళ్లి గురించా? మీ మళ్ళీ మ్యారేజ్ చేసుకుని బాగుంటుందని ఒక ఎక్కడో విన్నాను మేడం. అట్లా సుప్రీత గారి ఒక ఇంటర్వ్యూలో ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు, ఇక మీదట కూడా ఉండదు అని అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చిందండి, నేనేం పెళ్లి చేసుకుంటానండి. ఆమె హీరోయిన్ కదా మేడం, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఎందుకంటే మన తెలుగులో చాలా వరకు కూడా హీరోయిన్స్ లేరు. నా పెళ్లి ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు ఎప్పుడో చేసేసారండి, రాసేసారు కూడా. అవునా? యా, ఎప్పుడో అచ్చా ఛానల్ క్రితం. అచ్చా. థ్యాంక్ యూ. సుప్రీత గారికి వచ్చే స్టోరీస్ మీరు కూడా వింటారా మేడం? ఇన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తుంటారు? వింటాను. డెసిషన్ మేకింగ్ తనదే. ఇది నీకు ఓకేనా, నీకు చేయాలని ఉందా అని అడుగుతా. నేను చెప్తా, ఇది పెద్ద నాకు నచ్చలేదు, డెసిషన్ ఈజ్ యోర్స్ అంటాను. కొన్ని వద్దు అని చెప్పేస్తాము. ఈవెన్ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, కొన్ని సాంగ్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని ఫస్ట్ నేను కొన్ని వద్దని చెప్పేస్తాను. కొన్ని విని ఇది నీ డెసిషన్, నీకు ఓకేనా అని అడుగుతా. ఇఫ్ షీస్ ఓకే షీల్ డూ ఇట్. బట్ లైక్ లేదంటే ఆమె కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు అసలు. స్టోరీ సెలక్షన్స్ కానీ మీడియా అంటే సోషల్ మీడియాలో చాలా బాగా స్పందిస్తుంటారు, బాగా ఇది ఉంటుంటారు. అందుకే నా అగ్రెషన్ కొంచెం తగ్గింది. దానికి కొంచెం అంటే కొంచెం ఉడుకు రక్తం కదా, కొంచెం ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది మేడం? మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ మళ్ళీ? తను చేసిన ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఆ మూవీలో నేను క్యారెక్టర్ చేశాను, తన కాంబినేషన్లోనే చేశాను. అది కూడా డాక్టర్ క్యారెక్టరే. కానీ మీరు తెలుగు సినిమాలు కొద్దిగా దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మిమ్మల్ని బొమ్మరిల్లు కొంచెం గట్టిగా చెప్పండి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ప్లీజ్ వినండి అందరూ. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బాగా ఉన్నది ఈ టైంలో. సురేఖ గారు అంటే మాకు తెలుసు, మీరు బుల్లితెర పైన కూడా మంచి చేశారు గతంలో, నేను చూశాను. నేను వచ్చిందే టీవీ నుంచి కదండి. టీవీ నుంచి నేను ఎన్టీవీలో చేస్తున్నప్పుడు మీరు ఎన్టీలో ప్రోగ్రామ్ చేశారు. నేను చూశాను, ఫాలో అయ్యాను నేను. అందుకే అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం ఇలా వస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇటు మళ్ళీ బుల్లితెర మీద స్క్రీన్స్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ టీవీ ఆర్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్ అండి. బట్ వచ్చే అవకాశాలను బట్టి నేనేం చేయలేను అంతే. ఓకే, ఆల్వేస్ రెడీ టు డూ అండి. ఓకే. Tanya, so how will be your character in this movie, and how is working with this entire cast and crew? Means what you'll say? It was lovely working with this whole ఇండియా team. సంబంధాలు వద్దు. My character, I think it's just a very simple character who gets caught up in some story that is going on and gets caught up in the controversy of everything. But yeah, it was lovely working with the team. I think the team is important for me when I choose a project and how they treat me. So I felt good in this team, so I took on the project. Imanta. Thank you. Iman sir, yeah. And as a music director, you add so much value to the film, like films like this. Like you did commercial genre, you did thriller genre, you did sci-fi, all those things. But when it comes to thrillers, the background score is most important to hook the audience. So how will you take care of that department while you're composing, sir? I think that's the vital part of a film, for any film. When it comes to thriller, yes, it is important. Because if you take the duration of the songs, if you have 3 songs, because nowadays 1 song, 2 songs, 3 songs, that's the max film holds. But when it comes to thriller, it's even more lesser. But I think Balram sir wanted 4 songs in the film. But glad it fell in place. It was in sync. But keeping the duration in mind, the songs 3.5 to 4 minutes a song, so 4 minutes max, or 4 into 4, 16 minutes. But in fact, the rest of the duration, the music, the background score should hold the film. So that's the main intent. When it comes to thriller, yes,
the music, the BGM plays as a character in the film. So right from the top, as he said, it's also a hyperlinked film. And the script is, in fact, the scripting is being done in a way where one sequence appears, it happens, and you don't know for what reason this particular sequence happens at this point of the film. But later, those sequences will be linked later in the film. So in fact, the BGM part of it, we thought like, going well with the audience point of view, not from the director's point of view. So I'm just trying to play as a character, because when the audience watches a thriller film, they will be having their own perspective in their mind and watching a film. So I'm just trying to, some kind of trying to find a link from the director's point of view and also linking with the audience. So I'm just trying to be that intermediate person, in form of music. So that's what I've tried to do in this film. Of course, we had a lot of live orchestra being played, and we had more of solo live instruments also being recorded for this film. So I'm really looking forward and excited on the release. We would love to see you do many Telugu films. Yes, it's been so long years. I haven't done a proper straight Telugu film, and I'm sure I will do one in a year. Sir, to start with. adding to that, I think your songs, I think very chartbusters for us also. Yeah, thank like Vishwasam songs aina, Yeah. ledante IRAR song aina, I think many songs are you gave directly to the Telugu audience, right? Yeah. So I think 2002 you have started music career, Yeah, right? exactly. Yeah. First film with Vijay Garu, Tamilan. Yeah. So how's your journey, sir? Yeah, it's been fabulous. Yeah, Tamil, in fact, the audience has been fantastic all these years. The love, the appreciation, the kindness, it's been sustained for so long years, because I'm a person who is not anywhere related to the cine industry. I'm a person first generation into this film industry. My father was a teacher, my mom was a housewife. So coming from the roots, from the basics, and then stepping into this industry, everything was new to me. And the people of Tamil Nadu, and not only Tamil Nadu, and overall the music lovers around the globe, the kind of support they have been giving me all these past 24 years, that's been wow, and my gratitude to them. That's it. Thank you, sir. Muganji, so I think మీరు కూడా ఒక సింగరే, సో యూ వెంట్ టు బిగ్ బాస్ ఆల్సో, అండ్ వెరీ గుడ్ హిస్టరీ ఐ థింక్ యాక్టింగ్లో కూడా. ఏంటంటే పర్టికులర్లీ ఇలాంటి ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సార్, యాక్టర్గా ఉన్నప్పుడు విల్ చూస్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ కదా. నాకు వచ్చి విలేజ్ సబ్జెక్ట్ చేయాలని ఆశ ఉంది. ఐ మేనేజ్ టు గెట్ వన్ రోల్ డూయింగ్ విలేజ్ సబ్జెక్ట్. అప్పుడు ఈ స్టోరీలో చూసారంతా ఒక మెడికల్ స్టూడెంట్గా, మెడికల్ డాక్టర్, సంథింగ్ లైక్ దట్. సో ఇది వచ్చి మనం యాజ్ అన్ ఇండివిజువల్గా మనం ఉన్నప్పుడు విల్ హ్యావ్ సో మెనీ డ్రీమ్స్. ఐ వాంట్ టు బికమ్ స్మాల్ టైంలో మనం ఆడుతప్పుడు వెన్ యూ ఆస్ వాట్స్ యర్ అంబిషన్, ఐ వాంట్ టు బికమ్ పోలీస్, ఐ వాంట్ టు బికమ్ లాయర్, ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ అలా ఉంటారు కదా. బీయింగ్ అన్ యాక్టర్, దర్ ఇస్ అ ప్రివిలేజ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ప్లేయింగ్ ఇన్ ఆల్ ద మూవీస్. సో అలాంటి వచ్చి క్యారెక్టర్ దా ఇది. మోర్ అపార్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, ద స్టోరీ, ద కోర్, ఇలాంటి స్టోరీ, how the story connects to the people, how the story is relevant to current situation ఉంది కదా. సో అదే నాకు నచ్చింది. సో దట్స్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఓకే, ఇది మలేషియాలో రిలీజ్ చేస్తున్నారా సార్? డెఫినెట్ సార్, FMS ఉంటుంది కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బలరామకృష్ణ గారు నమస్తే అండి. సో ఇవాళ మార్కెట్లో చూస్తే ఇలాంటి సినిమాలు నెంబర్ ఆఫ్ వచ్చేస్తున్నాయి. హారర్ మూవీస్, సస్పెన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్. సో ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్తో ఈ సినిమా ఏదన్నా రీచ్ అవుతుంది అనుకున్నారా యాజ్ ఎ డైరెక్టర్గా? కమర్షియల్ వాల్యూ ఏం చేయలేదు సార్. ఈ స్క్రిప్ట్లో అది ఏమైనా చెడిపోకుండా ఉండేదానిలో కమర్షియల్ ఉంది. అది కమర్షియల్గా తెలియదు, ఉంది అన లేదు అదే కన్ఫర్మ్ అన. బట్ యూ విల్ నిజంగా ఫ్యామిలీతో మీరు కూర్చొని చూస్తే యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. విల్ బీ దట్ 6 yearsలో 60 years వరకు యూ కెన్ సిట్ అండ్ సీ, యూ విల్ బీ ఎంటర్టైన్డ్. సో ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇంకేదన్నా ఉందా మీకు ఇన్స్పిరేషన్? ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం, బాగున్నది, ప్లే ఉంది. ఇంకా వేరే పెద్ద సబ్జెక్ట్స్తో ఉండేటప్పుడు నేను ఇక్కడ శివశక్తి దత్త గారితో, రాజమౌళి వాళ్ళ పెద్దనాయన, ఆయనతో చనిపోయారప్పుడు నేను ఆయనతో కూర్చొని వీ యూస్ టు హ్యావ్ స్టోరీ నరేషన్ అంతా ఉండే. ఇంకా స్టోరీస్ నెక్స్ట్ వస్తుంది. వచ్చేటప్పుడు అది బడ్జెట్లో కూర్చోవాలా, ఆర్టిస్ట్లో కూర్చోవాలా. సో టు స్టార్ట్ విత్ అనేప్పుడు మేము కూర్చొని ప్రొడ్యూస్ చేసేదానికి, ఇన్వెస్ట్ చేసేదానికి వచ్చేసేప్పుడు, సో దిస్ హ్యాస్ అన్ లెట్స్ స్టార్ట్ విత్ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్ బిఫోర్ గోయింగ్ టు ఓషన్.
సో ఓషన్ ఎత్తుకుని డ్రాప్ అవ్వకూడదు, అదిలోనే చేసింది సార్. సురేఖవాణి గారు. థ్యాంక్స్ సార్. Can I try? Every film is a commercial. Okay. Our life is a commercial. Okay. Okay, sir? So every story tell entertainment and emotions. If you are connected to the story, you will involve in the story. Then you celebrate. There is no commercial film, art film, nothing like that. There are intellectual people, there are uneducated people, they didn't get education. That means they are not, they doesn't have knowledge. They have great knowledge from the land. So my question is, Yeah. Is it particular audience, this crime There is no movies? particular. It's a thriller film, always it will attract you. Because of the family characters involved in it, there is a music involved in it, you emotionally connect into the story. So these characters surround you in your village, in your home, in your office, everywhere. Those kind of structure we created. Okay. So that's why thriller, and there is a performance as well as the music, which will lift you. That is the emotion you start from. Okay. So there is no art film, there is no commercial film. Okay. Thank you, sir. Thank you, Judge. Tanya ji, hi. Okay, madam. సురేఖ మేడం. సురేఖ మేడం. తానియా అన్నారని అటు చూశాను. చెప్పండి మూర్తి గారు. సో టీవీ నుంచి సినిమాకి వచ్చారు, సినిమాలో సక్సెస్ సాధించారు, తల్లి కూతురు ఇద్దరు కూడా ఒక ఎంజాయ్మెంట్లు చేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సార్, బాగుంది. సో పర్టికులర్గా ఈ క్యారెక్టర్ ఎంచుకున్నప్పుడు డైరెక్టర్ చెప్పిన వేరియేషను మీకు ఎట్లా రీచ్ అవుతున్నారు కెరీర్ పరంగా? ప్రతి క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా మనకి ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనే చేస్తాము మూర్తి గారు. అంటే నా కెరీర్ బిగినింగ్లో మనం మా టీవీలో అప్పుడు పనిచేసుకునేటప్పట్లో సినిమా అవకాశాలు వచ్చి పడిపోయినాయి. సో అసలు నాకు తెలీదు, అన్నీ నాకు తెలియకుండానే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు చూస్ చేసుకుందామన్న క్యారెక్టర్లు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం కృష్ణ గారు నాకు చెప్పినప్పుడు మీరే చేయాలి బాగుంటుంది అని నా వరకు వచ్చి హీ చూజన్ మీ. చేసినప్పుడు చాలా మంచి క్యారెక్టరు, ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి అని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఆ క్యారెక్టరు చేస్తే కెరియర్కి ప్లస్ అవుతుందని ప్రతి ఆర్టిస్టు అనుకుంటూనే ఉంటారు. సో ఈవెన్ ఐమ్ విషింగ్ ద సేమ్, ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. Tanya ji, hi. So what is hope? Tanya, hope, what is the meaning of hope? It's my name. Full name, huh? Yeah. Okay. And మీరు I think 2000 I think అప్పట్లో ఒకటి ఉండేవాడు. ఐ థింక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ద తెలుగు, ఐ థింక్ యువర్ డెబ్యూట్ ఫిల్మ్. సో ఐ థింక్ ఈ ఫ్యూయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నారు, ఏంటి ఎలా ఉండబోతుంది మీ రోల్ దీంట్లో? బికాజ్ నాకు మంచి ప్రాజెక్ట్స్ కావాలి అండ్ మంచి టీమ్ కావాలి. సో ఇఫ్ ఫర్ దాట్ ఐ హ్యావ్ టు వెయిట్, దట్స్ ఓకే. సో వాట్స్ యువర్ క్యారెక్టర్ స్పెషలైజేషన్, ఎనీథింగ్ ఇన్ దిస్? In this one, I think I really liked how the character and the story kind of intertwined, and how, you know, just some simple normal person living a normal life can fall into something very deep and dark. Okay. I like that. It was cool. All the best. Thank you. Nitin Satya garu, yeah. So I think you have already cleared this in the Tamil industry, I think there in the press meet. Why there is a gap for you to the characters and... నిన్ననే చేసిన విన్నర్ దాని లోపల. Yeah. Okay. Tamil press meets la paatra. Yeah. What's the gap? Why it came to you? లేదు, గ్యాప్ కావాలని ఇవ్వలేదు నేను. ఐ గాట్ ఇన్ టు ప్రొడక్షన్, ఒక 4 సినిమాలు ప్రొడ్యూస్ చేసినాను. దాని తర్వాత ఓకే మళ్ళీ గెట్ బ్యాక్ ఇన్ టు బోత్ అనే ఒక ప్లాన్ అనుకునేటప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తే 6 months లోపల ఫినిష్ చేద్దాం అనుకున్నాం. అది 1 year అయిపోతుంది. రెండో సినిమాకి వెంటనే చేద్దాం అనేటప్పుడు ప్రొడక్షన్ చేసేటప్పుడు అది వెంటనే టైం అయిపోయింది. సో దానిలో ఒక చిన్న గ్యాప్ అయింది. ఇంకా చేసేటప్పుడు ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ చేద్దామని ఒక ఐడియా. ఏంటి ఈ ఫిల్మ్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బలరాం కృష్ణ నాకు ఒక 15 yearsగా ఫ్రెండ్. ఒక మంచి క్యారెక్టర్ నాడు విన్నాను. నెగటివ్ క్యారెక్టర్ ఒక లాంగ్ టైం తర్వాత ఒక నెగటివ్ క్యారెక్టర్ చేసేటప్పటికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఒక తని ఊరులో అరవింద్ స్వామి వచ్చారు కదా, సో అట్లాగా ఐ థాట్ వై షుడెంట్ ఐ ట్రై అనేది. చూస్తే ఎంటైర్ క్యారెక్టర్స్ రిటర్న్ ఆథర్ బ్యాక్ పర్ఫెక్ట్గా ఉండే. సో ఐ థింక్ దిస్ షుడ్ బి ఎ కమ్బ్యాక్. సురేఖవాణి గారు సార్, యాక్చువల్గా ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి ఎంత పెరిగినా కానీ పాన్ ఇండియా పేరు చెప్పి చిన్న రోల్స్కి కూడా బయట వేరే భాషల్లో ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. మన తెలుగులో ఉన్న చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి అవకాశాలు రావట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది ఇన్ రీసెంట్ టైమ్స్లో. హ్యాపీ థింగ్ ఏంటంటే మీరు వేరే భాషలో సినిమా చేయడం. సో దీన్ని ఎలా చూస్తారండి మీరు?
దీని గురించి అంటే కాంట్రవర్సీ కాదు కానీ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఏ భాష కన్నా ఆర్టిస్టేనండి. సో ఎవరు ఎక్కడికి వచ్చి చేసినా తప్పులేదు. అంతే కదా, మేము అనొచ్చు వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు, మరి వాళ్ళు అనుకోవచ్చు కదా నా గురించి నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారని. సో ఎక్కడైనా యాక్ట్ చేయొచ్చు, కాకపోతే మనకు కూడా మన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఉద్దేశం అంతే. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటారండి? రమేష్ గారు సార్, ఈ ఎంటైర్ మొత్తం బ్యాచ్లో మీరు ఒక్కలే మాట్లాడలేదు సార్. సో సినిమా గురించి మీరు ఏదన్నా మాట్లాడితే వినాలని అనిపిస్తుంది. ఆయన గొంతు విందాం అనుకుంటున్నారా? ఆయన మీ ఫ్రెండ్ ఎలా కష్టపడ్డారు సినిమాకి చెప్పండి. చాలా కష్టం. మాట్లాడేశారు. డన్. థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్ టు ది టీమ్. Thank you so much to all the media friends for this lovely interaction, and thank you so much నిరమ్ టీమ్ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యి ఈ సినిమాకి సంబంధించిన బోల్డ్ అనే విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సురేఖవాణి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ మంజు. ఐఎమ్ సో హ్యాపీ టు కనీసం ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాల తర్వాత నేను చూసినందుకు నాకు హ్యాపీగా ఉంది. వెరీ 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 హ్యాపీ. లవ్లీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిరమ్ టీమ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ స్క్రీన్, ఆన్ బిగ్ స్క్రీన్. అతి త్వరలో ఆగస్ట్ రిలీజ్గా మన ముందుకి నిరమ్ సినిమా రావడానికి అన్ని విధాలుగా రెడీగా ఉంది. సో మనందరం మీడియా సపోర్ట్ ద్వారా ఆడియన్స్కి ఈ సినిమా చక్కగా రీచ్ అయ్యి అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఇమాన్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ప్రవస్తి యాజ్ వెల్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ దిస్ లవ్లీ ఈవెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.